చాలా ప్రైమ్ ఏజ్ లో వచ్చాను నేను పాలిటిక్స్. ఎర్లీ 30s లో వచ్చాను నేను. దేనికి వచ్చానంటే, నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం, మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సల్యూట్లు కొడతాం, దేశభక్తి అంటాం. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి సామాజిక బాధ్యత గాని, దేశం పట్ల భక్తి గాని చూపించడానికి చాలా వెనకాడతాం. నేనెప్పుడు వెనకాడలా, ఒక అడుగు ముందుకేశాను. గెలుస్తానో ఓడిపోతానో, అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు. నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను. నేను నా సమాజం కోసం నిలబడాలి, నా దేశం కోసం నిలబడాలి. ఆ కమిట్మెంట్, అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో, నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు, నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు, గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ, 21 పార్లమెంట్ సభ్యులు కానీ, వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019. ఒక చిన్న దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ. మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా ఆడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదల్లా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది, నాకు రాజోలకి.